హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లర్న్ హోలిస్టికలీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం ఈరోజు సైకాలజీ ఏదైతే ఉందో టెట్ అండ్ డిఎస్సికి, టెట్కి అయితే 30 మార్క్స్ అండి, డిఎస్సికి 8 మార్క్స్. సో ఈ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. సో ఈ టాపిక్లో మనం ఏ బుక్ నుంచి డిస్కస్ చేసుకోబోతున్నామంటే మన డిఎల్ఎడ్ బుక్ ఏదైతే ఉందో న్యూగా ప్రింట్ చేసినటువంటి డిఎల్ఎడ్ బుక్ నుంచి మనం మన సిలబస్కి అనుగుణంగా ఉన్నటువంటి టాపిక్లో ప్రతి లైన్ని కూడా మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎందుకు ఈ బుక్ని ఎంచుకున్నామంటే ఇటీవల జరిగినటువంటి టెట్స్ ఉన్నాయి కదండి, మనకి 2024లో కానీ 2022లో కానీ 2017-18 ఈ టెట్లో మనకి ఎక్కువగా ఈ యొక్క బుక్స్ ఏవైతే ఉన్నాయో నూతన పాఠ్యపుస్తకాలు వాటిని ఫోకస్ పెడుతున్నాడు. సో ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్ వీటి నుంచి కవర్ అవుతున్నాయి. సో కాబట్టి సిలబస్కి అనుగుణంగా వీటిలో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని ఖచ్చితంగా చదవాలి. సో మీరు ఏ మెటీరియల్ చదవనివ్వండి, మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ బుక్కి ఇచ్చిన తర్వాతే వేరే మెటీరియల్ చదవాలి. సో ఎందుకంటే మనకి ఏదైతే సిలబస్ ఇచ్చారో ఆ సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ని ఈ బుక్లో చదివి సిలబస్లో కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్ని మాత్రం మీరు వేరే బుక్స్లో చదువుకోండి. సో కాబట్టి ఈరోజు మనం ఫస్ట్ ప్రిఫరెన్స్గా అభ్యాసనం అనేటువంటి ఒక చాప్టర్కి ఇద్దాం. ఎందుకంటే ఈ బుక్ చదివేమన్నారని చెప్పి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చదువుకుంటూ వెళ్ళిపోతే అది కూడా పద్ధతి కాదు. మనకు ఫస్ట్ ఎక్కువ ఎక్కడి నుంచి ఇస్తున్నాడు, ఏ టాపిక్స్ని ఫోకస్ చేస్తున్నాడు, మనం ఏ టాపిక్స్ని ఖచ్చితంగా చదువుకుని వెళ్ళాలి అనేది మనకు తెలియాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్గా మనకి అభ్యాసనం చదవాలి, తర్వాత మూర్తి మొత్తం చదవాలి, తర్వాతే ఏదైనా టాపిక్ మనం చదివేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం ఫస్ట్ అభ్యాసనం నుంచే స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, అభ్యాసనం ఈ యొక్క టైటిల్ నుంచి కూడా మనం బిట్స్ వస్తాయి. సో అభ్యాసనంకి అభ్యాసం చూడండి, అభ్యాసం నా ఉండదు ఇక్కడ. సో అలాగే బాకి ఒత్తుంటుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటండి? సో లర్నింగ్కి ప్రాక్టీస్కి డిఫరెన్స్ అంటే మీరు ఈజీగా చెప్తారు, కానీ తెలుగులో మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు. అభ్యాసంకి డిఫరెన్స్. అభ్యాసం అంటే ఏంటంటే ప్రాక్టీస్ అండి. సో ప్రాక్టీస్ చేస్తారు చూసారా, మనకి అభ్యాసం 1, అభ్యాసం 2, అభ్యాసం 3 అని చెప్పి మ్యాథమెటిక్స్లో మనకు ఉంటే విభాగాలు. సో అంటే అక్కడ ప్రాక్టీస్ సమ్స్ ఇస్తారు అక్కడ. అంటే ప్రాక్టీస్ని మనం ఏమంటాం? అభ్యాసం అంటాం. అభ్యాసనము అంటే ఏంటి? లర్నింగ్, నేర్చుకోవడం ఏదైతే ఉంటుందో దాన్ని అభ్యాసనము అంటాం. సో ఇక్కడి నుంచి కూడా క్వశ్చన్స్ పడుతున్నాయి మనకి. ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ ఏమో అభ్యాసం వచ్చేసి, థర్డ్ ఆప్షన్ ఏమో అభ్యాసనము అని ఇచ్చేసి సో క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తున్నారు. అప్పుడు మనం కన్ఫ్యూజన్లో అభ్యాసనం ఒకటే కదా అని చెప్పి అభ్యాసం పెట్టేస్తే మనకి మార్కు పోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది కూడా క్లారిటీ ఉండదు. సో ఈరోజు మనం అభ్యాసనం గురించి నేర్చుకుందాం. సో అభ్యాసనం అంటే ఏం లేదు, నేర్చుకోవడం అని అర్థం. ఏం నేర్చుకోవడం అంటే తాత్కాలికంగా నేర్చుకోవడం కూడా అభ్యాసం అయిపోద్దా? సో అంటే తాత్కాలికంగా ఒకటి నేర్చుకున్నారు మీరు, తర్వాత మర్చిపోయారు, అది కూడా అభ్యాసంలోకి అయిపోద్దా? అవ్వదు. సో అభ్యాసనం అంటే ఏంటంటే శాశ్వతంగా నేర్చుకోవాలండి. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మనం ప్రతిదీ కూడా నేర్చుకుంటూనే ఉంటాం. మీరు ఫెమిలియర్ ఎగ్జాంపుల్ సోక్రటీస్ ఉంటారు చూడండి. సోక్రటీస్ ఏం చేస్తారు? జైల్లో పడేస్తే ఆ జైల్లో కూడా కొత్త విషయాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు సోక్రటీస్. సో అలా మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మనం నేర్చుకుంటూనే ఉంటాం. వ్యక్తి వికాసంలో అభ్యాసనానికి ప్రముఖ స్థానం ఉంది. శిశువు తల్లి గర్భంలో నుంచి బయటపడినప్పటి నుంచి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లాస్ట్ మార్చ్లో జరిగినటువంటి టెట్ 2024లో ఇచ్చినటువంటి బిట్ ఇది. ఇక్కడి నుంచి బిట్టిస్తారని ఎవరు అనుకోరు. సో శిశువు తల్లి గర్భంలో నుంచి బయటపడినప్పటి నుంచి, ఎప్పటి నుంచి అండి? బయటపడినప్పటి నుంచి, అంటే పుట్టినప్పటి నుంచి. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కాదు, గర్భంలో నుంచి బయటపడినప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి తనతో పాటు చుట్టూ ఉన్న వ్యక్తులతో, పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటూ ఎన్నో విషయాలు అభ్యసించడం, నేర్చుకోవడం, చేయగలగడం, తెలుసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా సరే ఈ సృష్టిలో శిశువు తల్లి గర్భం నుంచి బయటపడినప్పటి నుంచి మనం ఏం చేస్తాం? పరిసరాలతో ప్రతిచర్యలు జరిపి సర్దుబాటు చేసుకుంటూ మనం ప్రతిదీ కూడా అభ్యసించడాన్ని నేర్చుకోవడం అంటాం, నేర్చుకోవడాన్ని చేయగలగడం అంటాం, చేయగలగడాన్ని తెలుసుకోగలగడం అంటాం. సో ఇవన్నీ సిమిలర్ మీనింగ్స్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే
అభ్యాసనం అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అని ఇచ్చారు. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది? తల్లి గర్భంలో నుంచి బయటపడినప్పటి నుంచి, అంటే పుట్టినప్పటి నుంచి అని పెట్టాలి. అక్కడ ఆడ తెలివితేటలుగా ఏమని ఇచ్చాడంటే ఆప్షను గర్భధారణ నుంచి అని ఇచ్చాడు. గర్భధారణ నుంచి అని కాదు, అకార్డింగ్ టు ది స్టేట్మెంట్ ఏంటి మనకి పుట్టినప్పటి నుంచి అనాలి. గర్భధారణ నుంచి అయితే కాదు. గర్భధారణ నుంచి చనిపోయే వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు, బాల్యారంభం నుంచి చనిపోయే వరకు ఇలా అని ఇచ్చాడు. ఖచ్చితంగా మనం ఏమని పెట్టాలండి? తల్లి గర్భం నుంచి బయటపడినప్పటి నుంచి, అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జరిగేదే అభ్యాసనం. అభ్యాసనం అంటే నేర్చుకోవడం, నేర్చుకోవడం అంటే చేయగలగడం, తెలుసుకోగలగడం. అప్పుడే పుట్టిన శిశువు ఏడవడం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే శ్వాస మనం గాలి పీల్చుకుని వదులుతాం కదండి, దాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలు క్రియలు జరపడం, అమ్మ దగ్గర పాలు త్రాగడం సహజ సిద్ధమైన ప్రతిచర్యలు. సో మీరు ఇక్కడ కామ ఇవ్వలేదని చెప్పి మొత్తం అన్నీ కలిపి చదివేయకండి, ఇక్కడ వరకు ఒకటి. సో ఇక్కడ ఏంటంటే అభ్యాసనం అంటే మనకు రానిది, అప్పటి వరకు మనకి రానిది నేర్చుకుంటాం, దట్ ఈజ్ అభ్యాసనం. కానీ ఇక్కడ ఏడవడం ఎవరు నేర్పుతారు? గాలి పీల్చుకోవడం ఎవరు నేర్పుతారు? పాలు త్రాగడం ఎవరు నేర్పుతారు? సో ఇవన్నీ కూడా సహజ సిద్ధమైనటువంటి ప్రతిచర్యలు. సహజ సిద్ధంగా పుట్టుకతోనే ఆ కుర్రవాడికి, ఆ యొక్క శిశువుకి వచ్చేస్తాయి. వాటిని అభ్యాసం అని మనం ఎప్పుడు చెప్పకూడదు. సో ఈ కింది వాటిలో అభ్యాసం కానిది ఏంటి అని అన్నప్పుడు మనం ఇవన్నీ కూడా చూడాలి. ఆప్షన్స్లో ఇవి ఏ విధంగా ఉంటాయి 4 గంటల్లో. సో దాన్ని మనం టిక్ చేయాలి. ఎందుకంటే సహజ సిద్ధంగా వస్తాయి. ఇవేం నేర్చుకోరు కదా, పుట్టట్టి ఏడవడం నేర్చుకుంటారా? సో ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు నేర్చుకుంటారా? సో నేర్చుకోరు. ఇవన్నీ కూడా సహజ సిద్ధమైన ప్రతిచర్యలు. ఇవి తప్ప మిగిలిన అన్ని విషయాలు మానవుడు నేర్చుకోవలసిందే, అంటే అభ్యసించవలసిందే. సో ఈ యొక్క చిన్న పారాగ్రాఫ్లో ఒక 4 or 5 క్వశ్చన్స్ ఫ్రేమ్ అయినాయి. చూడండి ఎంత ఇంపార్టెంటో, ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్. అందుకే సో శిశువు అభ్యాసనం అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది? శిశువు గర్భధారణ నుంచి కాకుండా, గర్భధారణ నుంచి కాకుండా తల్లి గర్భంలో నుంచి బయటపడినప్పటి నుంచి. గర్భంలో నుంచి బయటపడడం అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జరుగుతూ ఉంటుంది. సో మరి అభ్యాసంలోకి రాని అంశాలు ఏంటి? ఏడవడం, ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు, అమ్మ పాలు త్రాగడం, ఇవన్నీ కూడా సహజ సిద్ధమైన ప్రతిచర్యలు, కానీ అభ్యాసనములు కావు. మరి శిశువు అనేటువంటి వాడు అభ్యసిస్తాడు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అనుకున్నాం. సో ఈ యొక్క అభ్యాసంలో భాగంగా మనకి ఆడి యొక్క ఉద్వేగాత్మక వికాసం జరుగుతుంది, ప్రేరణ పొందుతాడు, సాంఘిక ప్రవర్తన, మూర్తిమత్వం మొదలైన విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలన్నమాట. సో ఈ అభ్యాసనం అనేటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ లెర్నింగ్ ప్రాసెస్లో, ఈ అభ్యాసనం అంటే నేర్చుకునేటువంటి ఈ ప్రాసెస్లో వాడి యొక్క ఉద్వేగాత్మక వికాసం, అంటే శైశవ దశలో శిశువు ఏం చేస్తాడండి? ఉద్వేగాత్మక వికాసం తక్కువగా ఉండడం వల్ల ఏం చేస్తాడు? ప్రతిదానికి కూడా ఎక్కువగా ప్రతిస్పందించేస్తాడు. సో రాను 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 ఏమవుతుంది? ఉద్వేగాత్మక వికాసం ఏర్పడి మెచ్యూరిటీ వచ్చి సో తక్కువగా ప్రతిస్పందించడం జరుగుతుంది. మరలా కౌమార దశలో కొంచెం ఎక్కువగా ప్రతిస్పందిస్తాడు. సో మధ్య వయసు వచ్చేటప్పటికి ఉద్వేగాత్మక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. సో అలా మనకి అంటే ప్రతిదీ కూడా నేర్చుకుంటున్నాడు కదండి. సో అంటే అభ్యాసన ప్రక్రియలో ఉద్వేగాత్మక వికాసం ఉంటుంది. అలాగే ప్రేరణ. సో ఏదైనా విషయం చెయ్యాలి, ఏదైనా విషయం నేర్చుకోవాలి అంటే మనకి ఏముండాలి? ప్రేరణ ఖచ్చితంగా ఉండాలి. ప్రేరణ లేకుంటే మనం బండి కొనసాగదండి. ప్రేరణ లేకుండా మనం స్టార్ట్ చేసినా సరే అది ఎక్కువ కాలం పాటు మనం చదివే విషయంలో కానీ లేదంటే ఏదైనా పని విషయంలో కానీ మనకు కొనసాగదు. అంతర్గత ప్రేరణ అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే మనకి ఆ లక్ష్యం చేరుకునే వరకు కూడా మన అభ్యాసనం కొనసాగుతుంది. కాబట్టి అభ్యాసనంలో మరొక అంశం ఏంటి? ప్రేరణ. నెక్స్ట్ సాంఘిక ప్రవర్తన. సాంఘిక ప్రవర్తన కూడా సోషల్ బిహేవియర్ కూడా కదా. సో అభ్యాసం ఒక బాగా సాంఘిక విలువలు అభ్యసించినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? సొసైటీలో మంచి పేరు తెచ్చుకుంటాడు, మంచిగా బిహేవియర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అది కూడా అభ్యాసనం అనేటువంటి ప్రక్రియలో ఒక భాగం. అలాగే అతని యొక్క మూర్తిమత్వం కూడా అండి. సో చెడు అలవాట్లు అభ్యసించినటువంటి వ్యక్తి చెడు మూర్తిమత్వాన్ని కలిగి ఉంటాడు, మంచి అలవాట్లు అభ్యసించినటువంటి వ్యక్తి మంచి మూర్తిమత్వాన్ని కలిగి ఉంటాడు. అంటే ఆడు నేర్చుకోవడంలో, ఆడు అభ్యసించడంలో ఏం దాగి ఉంది? ఆ యొక్క ప్రాసెస్లో మూర్తిమత్వం కూడా మనకు ఉంది. సో కాబట్టి ఈ టాపిక్స్ అన్నీ అభ్యాసనం అనే ప్రక్రియలో భాగంగానే ఉంటాయి. వాటిని భాగంగానే పరిగణించాలి మనం.
సో అభ్యాసనం అనే ప్రక్రియ ద్వారా వ్యక్తి తన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగాత్మక, నైతిక, భాషా వికాసానికి దోహదం చేసుకుంటాడు. సో ఏ వికాసం జరగాలన్నా అంటే శారీరక వికాసం జరగాలండి. సో శారీరక వికాసం జరగాలంటే ఖచ్చితంగా మన అభ్యాసనం అనేది ఉండాలి. సో అభ్యాసం లేకుండా శారీరక వికాసం జరుగుద్దా? సో జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జిమ్కి వెళ్తున్నారు. జిమ్కి వెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. సో ప్రాక్టీస్ ఎక్కువ చేసిన తర్వాత సో అప్పుడు మీకు శారీరక వికాసం అనేది జరుగుద్దా? జరగదా? జరుగుతుంది కదా. సో అంటే మనకి ప్రాక్టీస్ చేసిన తర్వాత అది ఆచరణలో ఎక్కువ, ఆచరణ అంటే ప్రాక్టీస్ చేయడం. సో ప్రాక్టీస్ చేసి వదిలేయకూడదు మనం. దాన్ని ఒక శాశ్వతమైన మార్పుగా చేయాలి. సో దాని ద్వారా మనకి శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక అంటే మానసిక మార్పు కానీ, సాంఘిక వికాసం కానీ, ఉద్వేగ వికాసం కానీ, నైతిక వికాసం కానీ, ఇవన్నీ కూడా భాషా వికాసం కానీ ఇవన్నీ కూడా దోహదపడతాయి. అంటే మీరు అనుకోవచ్చు, అదేంటి సార్ ఇప్పుడు శారీరక వికాసం అంటున్నారు, జిమ్ అంటున్నారు అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇప్పుడు కాలి కండరాలు గట్టిపడినాయి. గట్టిపడిన తర్వాతే కదా ఏ పిల్లవాడైనా సైకిల్ తొక్కడం నేర్చుకుంటాడు. సో సైకిల్ తొక్కడం నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏం జరగాలి? కాలి కండరాలు గట్టిపడాలి. సో కాలి కండరాలు గట్టిపడడం అనేది మనకు అభ్యాసంలోకి రాదు. అది దేంట్లోకి వస్తుంది? పరిపక్వతలోకి వస్తుంది. సో పరిపక్వత ఒక కుర్రవాడికి 6 ఏళ్లలో కాలి కండరాలు గట్టిపడవచ్చు. ఒక కుర్రవాడికి 7 ఏళ్లలో ఆ యొక్క పరిపక్వత రావచ్చు. మరి పరిపక్వత వచ్చినప్పటికీ కొంతమంది సైకిల్ తొక్కలేరండి. ఎందుకు తొక్కలేరంటే వాడు అభ్యసిస్తలేదన్నమాట. సో అభ్యాసనం కూడా ఉండాలి. అంటే నేర్చుకోవాలి, సైకిల్ నేర్చుకోవాలి, ఆచరణ ద్వారా నేర్చుకోవాలి. సో అంటే రెండూ కూడా ఉండాలి. సో రెండూ ఉంటేనే అప్పుడు శారీరక వికాసం జరుగుతుంది. అదే యాజ్ ఇట్ ఈజ్ మానసిక వికాసం, సాంఘిక, ఉద్వేగ, నైతిక వికాసం ఇవన్నీ కూడా మనకి పరిపక్వతతో పాటు అభ్యాసనం కూడా మనకి సైమల్టేనియస్గా ఉండాలి. సో మరి ఇటువంటి అభ్యాసనం గురించి నిర్వచనాలు ఇచ్చారు కొంతమంది. చూద్దాం ఒక్కొక్కటి. అభ్యాసనాన్ని హిల్గార్డ్ అండ్ హంటర్ అనే శాస్త్రవేత్తలు క్రింది విధంగా నిర్వచించారు. అభ్యాసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. లర్నింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజ్ ఇన్ బిహేవియర్ డ్యూ టు ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్. సో అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. ఇది ఒక ప్రాసెస్ అన్నారు. హిల్గార్డ్ అంటే హంటర్ ఏమన్నాడు? లర్నింగ్ అనేది ఒక ప్రాసెస్ అంటండి. అది దేనివల్ల ఏర్పడుతుంది ఆ ప్రాసెస్లో ఏం జరుగుతాయి? అనుభవం, శిక్షణ, మనకి ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఎల్ఎడ్ కాలేజ్లో జాయిన్ అవ్వకముందు మీకు టీచర్ ట్రైనింగ్ అంటే ఏంటో తెలియదు, అలాగే టీచింగ్ మెథడ్స్ అంటే ఏంటో తెలియదు, టీఎల్ఎం అంటే ఏంటో తెలియదు. సో ఇవేమీ తెలియవు డిఎడ్ కాలేజ్లో జాయిన్ అవ్వకముందు. డిఎడ్ కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీరు టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళి అనుభవం సంపాదిస్తారు. అలాగే 2 ఇయర్స్లో చాలా ట్రైనింగ్స్ ఉంటాయి మీకు. ఈ ట్రైనింగ్స్ అన్నీ శిక్షణ పొందుతారు. సో శిక్షణ పొందిన తర్వాత మీ ప్రవర్తన మారుతుందా? మారుతుంది కదా. అంతకు ముందు లేనటువంటి ప్రవర్తన దాని తర్వాత వస్తుంది. వేటి ద్వారా మారుతుంది ఈ ప్రవర్తన? మీ యొక్క అనుభవం, శిక్షణ ద్వారా మారుతుంది. ఈ యొక్క అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్యనే మనం ఏమంటామండి? అభ్యాసనం అంటామండి. సో కాబట్టి అభ్యాసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య అని చెప్పి హిల్గార్డ్ అండ్ హంటర్ అనేటువంటి 2 సైంటిస్టులు మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ డెసికో క్రాఫర్డ్ అనేటువంటి శాస్త్రవేత్తలు ది సైకాలజీ ఆఫ్ లర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. డెసికో క్రాఫర్డ్ అనేటువంటి శాస్త్రవేత్తలు ది సైకాలజీ ఆఫ్ లర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్. లర్నింగ్ అంటే అభ్యాసనం, ఇన్స్ట్రక్షన్ అంటే బోధన. సో ఈ బోధన, అభ్యాసనానికి సంబంధించినటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక పుస్తకం రాశారు. ఎవరు? డెసికో అండ్ క్రాఫర్డ్. ది సైకాలజీ ఆఫ్ లర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనేటువంటి పుస్తకంలో అభ్యాసనానికి సంబంధించి ఈ క్రింది విధంగా నిర్వచించారు. అభ్యాసనం అనేది పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తనా రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు. చాలా అద్భుతంగా నిర్వచించారండి. పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తనా రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు. ఈ యొక్క నిర్వచనంలో మనకు 3 విషయాలు కనిపిస్తున్నాయి. అభ్యాసనం అనేది ప్రవర్తనలో జరిగే మార్పు, అభ్యాసనం అనేది ఆచరణ వల్ల ఏర్పడుతుంది, అటువంటి మార్పు శాశ్వతమైనది. చాలా ఇంపార్టెంట్ అండి.
సో ఇక్కడ చూడండి, పునర్బలనం చెందిన ఆచరణ వల్ల. పునర్బలనం అంటే రీఇన్ఫోర్స్మెంట్. మనకి 2 టైప్స్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ ఉంటాయి. మనకి పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, నెగిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. ధనాత్మక పునర్బలనం, రుణాత్మక పునర్బలనం ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇక్కడ వేడి నీటి యొక్క బకెట్ ఉందండి. ఈ వేడి నీటి బకెట్ ఇలా ఉంటే ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే మనకు పాకుతూ వచ్చి ఆ వేడి నీటిలో చేయి పెట్టాడండి. ఫస్ట్ టైం వేడి నీళ్ళు కాలుతాయని అతను తెలియదు. సో చేయి పెట్టాడు, కాలింది. సో కాలింది అంటే కాలడం అంటే ఏంటి? మనకి పునర్బలనం. ఆ వ్యక్తికి పునర్బలనం వచ్చిందన్నమాట. సో నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సో ఇక్కడ పునర్బలనం అనేది ఏర్పడింది. ఈ పునర్బలనం దేనికి పనిచేస్తుంది? నెక్స్ట్ టైం ఆ కుర్రవాడు ఆ యొక్క బకెట్ దగ్గరికి వచ్చి ఆ వేడి నీటిలో చెయ్యి పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని నేర్చుకునేలా చేస్తుంది. సో ఇలా నేర్చుకునేలా చేస్తుంది. ఏం చేస్తుంది? ఆ యొక్క పునర్బలనం చేస్తుంది. అందుకే ఈ నిర్వచనం చూడండి, పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో శిశువు యొక్క ప్రవర్తన రీతిలో మార్పు జరిగిందా? ఆ మార్పు శాశ్వతంగా జరిగిందా, తాత్కాలికంగా జరిగిందా? తాత్కాలికంగా జరిగితే మళ్ళా 2 రోజులకి ఆ శిశువు వేడి నీటిలో చేయి పెట్టాలి. కానీ జీవితంలో ఎప్పుడూ కూడా సలసల మాగే నీటిలో అతను చెయ్యి పెట్టలేదు. అంటే ఆ యొక్క మార్పు శాశ్వతంగా జరిగింది. దీనివల్ల జరిగింది పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తన రీతిలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పునే అభ్యాసనము అంటామని మనకి ఎవరు చెప్పారు? డెసికా అండ్ క్రాఫర్డ్ చెప్పారు. ఒక సమగ్రమైనటువంటి నిర్వచనం. అంటే మనకి అభ్యాసనం అనేటువంటి లక్షణాలు తెలిపే నిర్వచనం ఇది. ప్రవర్తనలో జరిగే మార్పు, బిహేవియరల్ చేంజ్ని మన అభ్యాసం, లర్నింగ్ అంటాం. అలాగే ఇది ఎవరి వల్ల వస్తుంది? ఆచరణ వల్ల వస్తుంది. మనకి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలండి. దేనికైనా ప్రాక్టీస్ మేక్స్ మెన్స్ పర్ఫెక్ట్ అంటాం కదా. సో ప్రాక్టీస్ వల్ల వస్తుంది. అలాగే అటువంటి మార్పు తాత్కాలికమైనదా, శాశ్వతమైనదా? శాశ్వతమైనది. సో రేపు టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇలాగే మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు. సో అభ్యాసనం అనేది క్రింది వాటిలో తప్పుగా ఇచ్చినటువంటి ఆప్షన్ ఎన్నుకోండి అని ఇస్తే, అభ్యాసనం అనేది ప్రవర్తనలో జరిగే మార్పు. ఓకే, ఈ మార్పు ఆచరణ వల్ల ఏర్పడుతుంది. అటువంటి మార్పు దాదాపు తాత్కాలికమైనది అని ఇస్తారు. మీరు ఏం చెప్పాలి? సో ఇది రాంగ్ అని చెప్పాలి. ఎందుకంటే మనకు తెలుసు శాశ్వతమైనది. సో ఇది డెసికా అండ్ క్రాఫర్డ్ ఇచ్చినటువంటి నిర్వచనం. నెక్స్ట్ గేట్స్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే ఇవన్నీ ఒకేలాగా ఉంటాయి. చూడండి, అభ్యాసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు. అనుభవం, శిక్షణ, సో సేమ్ ప్రవర్తనలో వచ్చే మార్పు. సేమ్ గేట్స్ కూడా అదే నిర్వచనం ఇచ్చాడు. మరి డిఫరెన్షియేషన్ ఎలా తెలియాలి? రేపొద్దున నిర్వచనం అడిగితే మనకి ఏంటంటే చూద్దాం. ఇవన్నీ నిర్వచనాలు చెప్పుకున్న తర్వాత ఎలా గుర్తుపెట్టుకోవాలనేటువంటి విషయాన్ని మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కింబులే ఏమన్నాడు? అభ్యాసనం అనేది ప్రవర్తనా శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమైన దాదాపు శాశ్వతమైన మార్పు. ఇది పునర్బలనంతో కూడిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది. సేమ్ అగైన్ అటు తిప్పి మరలా నిర్వచనం కింబులే ఇచ్చాడంటే అభ్యాసం అనేది ప్రవర్తనా శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమైన దాదాపు శాశ్వత మార్పు. ఇది పునర్బలనంతో కూడిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది అని కింబులే చెప్పాడు. నెక్స్ట్ ఈ యొక్క నిర్వచనం చూడండి, కొంచెం వేరియేషన్ చూపెడతారు. అభ్యాసనం అనేది హెర్బన్ హాన్ ఏమని చెప్పాడంటే అభ్యాసనం అనేది ప్రవర్తనలో లేదా ప్రవర్తనా శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు. ఓకే, అందులో చెప్పినట్టే. నెక్స్ట్ ఏంటి? ఇది అనుభవం ద్వారా వస్తుంది, కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల తాత్కాలికంగా శరీరంలో జరిగే మార్పు కాదు. చాలా ఇంపార్టెంట్ నిర్వచనం ఇది. సో మనం చెప్పుకున్నాం, ఇది శాశ్వతంగా ఉంటుంది, శాశ్వతమైనది ఈ మార్పు. ఈ మార్పు ఏదో జబ్బు వల్ల, అలసట వల్ల, మత్తు పదార్థాల వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్కహాల్ తాగినటువంటి వ్యక్తిని చూడండి. అప్పుడు వరకు అతని యొక్క ప్రవర్తన ఒకలా ఉంటుంది. ఆల్కహాల్ తాగిన తర్వాత అతని యొక్క ప్రవర్తన ఒకలా ఉంటుంది. సో ఆల్కహాల్ తాగిన తర్వాత అతని నిజమైన ప్రవర్తన అని మనం నార్మల్గా అనుకుంటాం. బట్ మనకి ఆ ప్రవర్తన అనేది ప్రవర్తన కాదు. అంటే ఆ ఆల్కహాల్ తాగినటువంటి వ్యక్తి ఎక్కువ బరువులు మోసేయడం, లేకపోతే పెద్దగా అరిసేయడం, సో ఇలా అతని సామర్థ్యానికి మించిన పనులు కూడా చేసేస్తూ ఉంటాడు. లేదా ఒకవేళ చేయలేకపోవచ్చు కొంతమంది అయితే. సో ఇలా అది ఒక తాత్కాలిక మార్పు మాత్రమే. సో అందుకే అది అభ్యాసనం అవ్వదు. మత్తు పదార్థాలు మనకి స్వీకరించడం వల్ల, అలసట వల్ల, జబ్బు వల్ల జరిగినటువంటి ఏ మార్పు కూడా తాత్కాలికంగా వస్తుంది తప్ప అది శాశ్వతమైన మార్పు కాదు. అది అభ్యాసనం అయితే కాదు. సో ఎవరు చెప్పారు? ఇది హెర్బన్ హాన్ చెప్పారు. సో ఈ అన్ని నిర్వచనాలు బట్టి మనకి ఏం తెలుస్తుంది? అభ్యాసం అనేది ప్రవర్తనలో మార్పు.
ఆ ప్రవర్తన మార్పు ఎలా ఉంటుంది? శాశ్వతంగా ఉంటుంది. శాశ్వతంగా ఉంటుంది. అది దేనివల్ల ఏర్పడుతుంది? పునరుద్ధరణం చెందిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది. ఇది క్లియరా? సో ఈ క్లియర్ అయితే మనకి అభ్యాసం యొక్క లక్షణాలు అనేవి ఈజీగా అర్థమవుతాయి. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ ఎలా చేద్దామో చూద్దాం. అంటే ఒకవేళ నిర్వచనాలే డైరెక్ట్గా ఇచ్చేస్తాయి, ఎవరు ఏ నిర్వచనం చెప్పారనేది అడిగితే మనకి ఏం చెప్పాలంటే, సో ఇక్కడ ఫస్ట్ చూడండి, హిల్గార్డ్ అండ్ హంటర్. సో హిల్గార్డ్ అండ్ హంటర్ అభ్యాసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే చర్య. చర్య అన్న వాళ్ళు ఎవరంటే హిల్గార్డ్ అని అంటారు. మనకి మీరు బయాలజీ ఏదైనా చదువుకుంటే హిల్ చర్య అని ఒకటి ఉంటుంది. హిల్ చర్య అని చెప్పి వాటర్కి సంబంధించి వాటర్కి సంబంధించినటువంటి ఒక చర్య ఉంటుంది. అలా హిల్ చర్య. లేదా హంటర్ అంటే మనకి తెలుసు కదా, హంటర్ అంటే వేటాడే వ్యక్తి. సో వేటాడే వ్యక్తి మనకి చర్య అని గుర్తుపెట్టుకోండి, చర్యకి సంబంధించినటువంటి. సో చర్య ప్రతిచర్య. సో ఆ విషయాన్ని అలా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి, డెసికో అండ్ క్రాఫర్డ్ అనేటువంటి వ్యక్తులు ది సైకాలజీ ఆఫ్ లర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనేటువంటి పుస్తకాన్ని రాశారు. వీళ్ళు ఏం చెప్తారు, ఒక సమగ్రమైన నిర్వచనం ఇచ్చారు. సో ఈ సమగ్రమైన నిర్వచనం, సో అంటే ఇక్కడ ఏం కోడ్లు పెట్టి మీకు చెప్పట్లేదు, అంటే జస్ట్ డిఫరెన్షియేషన్ ఎలా చేయాలనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నా. చూడండి ఇక్కడ గేట్స్ అనేటువంటి వ్యక్తి అనుభవం, శిక్షణ. సో ఈ రెండే చెప్తాడు ఇతను, ఎక్కువ మాటల్లో చెప్పడు. జస్ట్ అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు. ఇది గేట్ అనుకోండి, గేటు ముయ్యాలన్నా తీయాలన్నా అనుభవం, శిక్షణ కావాలి. సో అలా అనుకోండి. నెక్స్ట్ కింబ్లే ఏం చెప్తాడు, అభ్యాసం అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యంలో. ఇక్కడ ఏంటంటే శక్తి సామర్థ్యం. ఈ శక్తి సామర్థ్యం అంటే మనకి కిమ్ ఉన్నాడు కదా, నార్త్ కొరియా అధ్యక్షుడు. ఆ కిమ్కి ఏంటి, శక్తి సామర్థ్యాలు ఎక్కువ కదండి. సో నియంతగా ఉంటాడు. సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అర్బన్ హాన్ అంటే హాని. మనకి మత్తు పదార్థాలు సేవించడం వల్ల ఏం కలుగుతుంది, హాని అనేది జరుగుతుంది కదండి. సో అలా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అంటే మీరు అనుకోవచ్చు, ఇవి అంత ఇదిగా లేవు కదా, కోడ్లు ఇంకా మంచిగా చెప్పండి అనుకోవచ్చు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, మనం ప్రతి లైన్ టు లైను మనం అన్వయించుకుంటూ అర్థం చేసుకుంటే నిజంగా కోడ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మనకి ఆటోమేటిక్గా గుర్తుంటుంది. మనం సబ్జెక్ట్ని ప్రేమించాలి. సో సబ్జెక్ట్ని ప్రేమిస్తే అనవసరమైనటువంటి కోడ్లు అవసరం లేదు. ఎందుకంటే కోడ్లు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ని ప్రేమిస్తూ నేర్చుకోవాలి. ఎంత అద్భుతంగా ఇచ్చాడు చూడండి. అభ్యాసనం అంటే ప్రవర్తనలో జరిగే మార్పు, ఆ ప్రవర్తనలో జరిగే మార్పు యొక్క శాశ్వతమైనది. అది ఎలా ఏర్పడుతుంది, పునరుద్ధరణం చెందిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది. సో ఇలా మనం ప్రతిదీ కూడా అన్వయించుకుంటూ, ప్రతిదీ ఎగ్జాంపుల్కి టచ్ చేసుకుంటూ మనం చదువుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో నెక్స్ట్ ఏంటి, ఓకే, అభ్యాసన లక్షణాలు ఏంటంటే, ఇది మొత్తాన్ని భాగాలను సమీక్షపరిచి చూసే ప్రక్రియ. ఏది, అభ్యాసనం అనేదంట మొత్తాన్ని భాగాలను సమీక్షపరిచి చూసేటువంటి ప్రక్రియ. ఉదాహరణకు పిల్లవాడు బొమ్మలను ముక్కలుగా చేసి చూడడం, అదేవిధంగా మళ్ళీ ముక్కలను కలిపి బొమ్మగా చేసేటువంటి ప్రయత్నం చేయడం. సో ఎంత అద్భుతంగా ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. పిల్లవాడు ఒక బొమ్మను ముక్కలుగా చేస్తాడు. సో లేదా అదే బొమ్మను కలిపి అదే ముక్కలను కలిపి ఒక బొమ్మగా చేశాడు. అంటే విశ్లేషణ చేశాడు ఫస్ట్, తర్వాత సంశ్లేషణ చేశాడు. సో ఇది దేంట్లోకి వస్తుంది, అభ్యాసంలోకి వస్తుంది. సాధారణంగా అభ్యాసనం అనేది ఒక లక్ష్యాన్ని కానీ గమ్యాన్ని కానీ నిర్దేశించి ఉంటుంది. సో అభ్యాసనం అనేది మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, ఒక లక్ష్యం ఉంటుందండి, ఒక గమ్యం ఉంటుంది దానికి. ఆ గమ్యం మనం ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి అనేటువంటి ఒక గమ్యం పెట్టుకున్నాం. అప్పుడు మనకు దానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా దానికి అనుగుణంగానే మనం నేర్చుకుంటూ డిఎస్సి గోల్ని సాధించాలి అనేటువంటి ఒక కోరికతో మనం ఏం చేస్తాం, దాని ఓరియంటెడ్గా మనం నేర్చుకుంటాం. అంటే నిర్దేశించి, అంటే దేన్ని డైరెక్ట్ చేసుకుంటూ డిఎస్సి అనేటువంటి ఒక గోల్ని, అంటే అభ్యాసనం అనేది లక్ష్యాన్ని గమ్యాన్ని కానీ నిర్దేశించి ఉంటుంది. మరి అభ్యాసనం గతిశీలకమైనది. మారుతూ ఉంటుందండి ఎప్పటికప్పుడు. అభ్యాసనం అనేది గతిశీలకం, కాలానుగుణంగా మారడాన్ని గతిశీలకమైనది అంటాం. గతిశీలకమైనది అంటే ఏంటంటే కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పుడు నేర్చుకున్నారు, దాని తర్వాత దానికి
మరికొంత యాడ్ చేసుకుంటారు, దాని తర్వాత మరికొంత యాడ్ చేసుకుంటారు. అలా క్లాస్ పెరిగే కొద్దీ మీ నాలెడ్జ్ అనేది పెరుగుతూ పోతుంది కదా, అంటే మీరు నేర్చుకునే పరిధి పెరుగుతూ పోతుంది. అలాగే మీరు నేర్చుకున్నటువంటి ఒక విషయం ఉంది, ఆ నేర్చుకున్నటువంటి విషయం మీరు కావాలంటే మార్చుకోవచ్చు కదా, దాంట్లో కొన్ని విషయాలు మార్చుకోవచ్చు. అది తప్పు అని తేలింది, చిన్నప్పుడు తప్పుగా నేర్చుకున్నారు, దాని తర్వాత అది తప్పు అని తేలినప్పుడు దాన్ని మార్చుకుంటారు. సో ఇలా కాలానుగుణంగా మారడాన్ని మనం ఏమంటాం, గతిశీలకమైనది అంటాం. నెక్స్ట్, వ్యక్తికి మొత్తం పరిసరానికి మధ్య జరిగే చర్య ప్రతిచర్యల ఫలితమే అభ్యాసనం. మొత్తం పరిసరాలంటే పరిసరాల్లో ఉపాధ్యాయుడు ఉండొచ్చు, పరిసరాల్లో పుస్తకాలు ఉండొచ్చు, పరిసరాలు ఉండొచ్చు. సో ఇలా వ్యక్తికి పరిసరానికి మధ్య జరిగేటువంటి చర్య ప్రతిచర్యల మధ్య ఫలితమే అభ్యాసనం. మీరు వ్యక్తికి పుస్తకానికి మధ్య జరిగిందనుకోండి, అప్పుడు మీరు చదువుతుంటారు, అప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. లేదా వ్యక్తికి పరిసరానికి మధ్య జరిగిందంటే పరిసరాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగతనం చేశాడు మీ కళ్ళ ముందే. దొంగతనం చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అతన్ని కొట్టారు. అప్పుడు మీరు ఏం నేర్చుకుంటారు దాని నుంచి? ఓకే, ఎవరి సరుకుని మనం దొంగలించకూడదు, సో దొంగతనం అనేది తప్పు అన్నమాట అనేటువంటి విషయాన్ని నేర్చుకుంటాడు. అప్పుడు మీకు ఏం జరిగినట్టు? వ్యక్తికి పరిసరానికి మధ్య ప్రతిచర్యలు జరగడం వల్ల, ప్రతిచర్యలు జరగడం వల్ల మీకు ఏం ఏర్పడింది? అభ్యాసం అనేటువంటిది జరిగింది. అక్కడ ఒక విషయం నేర్చుకున్నారు కదా. నెక్స్ట్, అభ్యసించే వేగంలో వ్యక్తికి మధ్య భేదాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయండి. ఒక వ్యక్తి వేగంగా నేర్చుకోగలుగుతాడు, ఒక వ్యక్తి స్లోగా నేర్చుకోగలుగుతాడు. మన స్కూల్లోనే చూడండి, కొంతమంది పిల్లలు వేగంగా నేర్చుకుంటే కొంతమంది పిల్లలు స్లోగా నేర్చుకోగలుగుతారు. కాబట్టి వ్యక్తికి మధ్య భేదాలు అనేవి ఉంటాయి. ఒక సందర్భం లేదా స్థితిలో నేర్చుకున్నటువంటి విషయాన్ని ఇతర సందర్భాల్లో పరిస్థితుల్లో అనుప్రయుక్తం చేయవచ్చు. సో అభ్యాసం లక్షణాలు ఇది కూడా ఒకటి. ఎందుకంటే అభ్యాసనం బదలాయించవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టైప్ రైటింగ్ నేర్చుకున్నారనుకోండి, దాని తర్వాత కంప్యూటర్లో మీరు టైప్ చేయవచ్చు. సో అలా మీరు ఒక శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నారనుకోండి, తర్వాత వేరొక శాస్త్రీయ నృత్యం దాన్ని బట్టి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. సో అలా ఒక సందర్భంలో లేదా స్థితిలో నేర్చుకునేటువంటి విషయాన్ని ఇతర సందర్భాల్లో లేదా సంబంధిత పరిస్థితుల్లో అనుప్రయుక్తం చేయవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, మ్యాథ్స్ ఫార్ములా PT60/100 నేర్చుకున్నటువంటి ఒక విద్యార్థి యొక్క నిత్య సందర్భంలో వడ్డీ కట్టడం అనేటువంటి విషయంలో, సాధారణ వడ్డీ విషయంలో ఈ ఫార్ములాను ఉపయోగించి మనం వడ్డీ కట్టేటువంటి ప్రయత్నం చేయవచ్చు. సో ఇలా అభ్యాసనం అనేది అనుప్రయుక్తం చేయవచ్చు. సో అభ్యాసనం ఒక చర్యాత్మక మానసిక ప్రక్రియ అండి. ఇది ఒక చర్యాత్మక, ఒక యాక్టివ్ అండి, పాసివ్ కాదు కదా. ఇది ఒక యాక్టివ్ ప్రాసెస్, ఇది మెంటల్ ప్రాసెస్. యాక్టివ్ ప్రాసెస్తో పాటు ఇది ఒక మెంటల్ ప్రాసెస్. అంటే మనం గ్రహించే సమాచారం ఇంతకుముందు జ్ఞానంతో సరిపోల్చుకుని నూతన జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. సో ఒక మాటలో చెప్పుకోవాలంటే, మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి విషయాన్ని ఒక మాటలో చెప్పుకోవాలంటే, అభ్యాసనానికి తేడా ఉంది. అభ్యాసం అంటే ఏంటి? అభ్యాసం అంటే ప్రాక్టీస్ అని అర్థం. ఆచరణ అంటే ప్రాక్టీస్ చేయడం. అభ్యసనం నా ఉంటే అది లర్నింగ్ అని అర్థం. సో ఈ లర్నింగ్ గురించి మన లెసన్ మొత్తం. సో లర్నింగ్ అనేది ఒక పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జరిగేటువంటి ప్రక్రియ. పుట్టినప్పుడు అనేది చాలా ఇంపార్టెంట్. సో పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జరిగాయి. ఈ ఎలా జరుగుద్ది? నిరంతరంగా జరుగుద్ది అంటే దాని అర్థం మారకుండా జరుగుద్దా, గతిశీలకంగా కాకుండా జరుగుద్దా, కాలానుగుణంగా మారుతూ జరుగుద్ది కదా, అంటే గతిశీలకంగా జరుగుద్ది. సో గతిశీలకంగా జరిగేటువంటి ఈ యొక్క ప్రక్రియ ఏ ప్రక్రియ? ఇది మానసిక ప్రక్రియ. ఎందుకు మానసిక ప్రక్రియ? వ్యక్తికి పరిసరానికి మధ్య జరిగేటువంటి చర్యా ప్రతిచర్యల వల్ల ఏర్పడుతుంది. వ్యక్తి మనసులో మనకి చర్యాత్మక యొక్క మానసిక ప్రక్రియ ద్వారా జరుగుతుంది. సో ఇక్కడ ఈ యొక్క మార్పు, ఈ యొక్క అభ్యాసనం వల్ల వచ్చేటువంటి మార్పు ఎలా ఉంటుంది? శాశ్వతంగా ఉంటుంది. సో దేని ద్వారా ఉంటుంది? ఆచరణ, అంటే పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది. సో ఈ యొక్క ప్రతి ఒక్క పదం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనం ఇప్పటి వరకు నిర్వచనాల నుంచి కానీ, సో అభ్యాసనం అనేటువంటి టైటిల్ నుంచి ప్రతి ఒక్క లైన్ని మనం విపులంగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇదే విధంగా మనం ప్రతి క్లాస్లో కూడా ఇదే విధంగా డిస్కస్ చేస్తామండి. సో ఇదే విధంగా డిస్కస్ చేసుకుంటూ ఈ యొక్క అభ్యాసనం అనేటువంటి టాపిక్ని మనం కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ మనకి మూర్తిమత్వం అనేటువంటి టాపిక్ని కంప్లీట్ చేద్దాం. సో మీరేంటంటే ఈ టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉంటే ఒకసారి నేను చెప్పింది చదవండి.
లేదు ఈ టెక్స్ట్ బుక్ లేదు మీ దగ్గర అంటే, సో మనకి గూగుల్లో మనకి డిఎల్ఎడ్ టెక్స్ట్ బుక్ అని మనకి టైప్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. సో నెక్స్ట్ టాపిక్ని మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఒకవేళ మీకు ఈ టాపిక్ చెప్పడంలో మీకు అభిప్రాయం ఏంటి, ఈ క్లాసుకు సంబంధించినటువంటి విన్నారు కదా, ఈ క్లాసుకు సంబంధించిన అభిప్రాయం ఏంటనేది మన కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఏదైనా కొంచెం నెగిటివ్గా అనిపించినా పాజిటివ్గా అనిపించినా మీరు నిర్భయంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం మార్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే మార్పే కదా, ఎప్పటికప్పుడు గతిశీలకంగా ఉండాలి మనం కూడా, ఎందుకంటే అభ్యాసనం అంటే అంతే కదా. సో అది నిరంతరంగా కొనసాగాలి, అలాగే గతిశీలకంగా ఉండాలి, స్తబ్దంగా ఉండకూడదు కదా. సో అందుకు థ్యాంక్ యూ.